శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, రానున్న కాలంలో 50 రోజులు కూడా వేసవి కాలం. ఈ వేసవి కాలంలో పిల్లలకి కొంత సమయాభావం ఉంటుంది. వాళ్ళ కోసం ప్రత్యేకించి పిల్లల భగవద్గీత అని చెప్పి నేను చెప్తున్నాను. ఒక్కొక్క శ్లోకాన్ని 3 సార్లు చెప్తున్నాను. అది ఆసక్తి ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా ఈ భగవద్గీతని వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకు ఒకసారి చెప్పించండి. ఇది నేను కోరుకుంటున్నటువంటిది. అలాగే విష్ణు సహస్రనామం చెప్తాను. అలాగే ఆడపిల్లలు కాదు, మగపిల్లలు అంతమంది కూడా లలితా సహస్రనామాన్ని కూడా చెప్తాను. అయితే ఇంతకీ భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీత ఎలా వచ్చింది ఏమిటి అనేది ముందుగా తెలియాలి. పిల్లలకి గీత అంటే ఆ గీతను దాటకూడదురా అని ఈరోజు మనం ఏ ఆట ఆడుకున్నా సరే ఒక గీత గీస్తాం. ఆ గీత దాటకూడదు. గీత దాటితే అవుటు. కాబట్టి అలాగే భగవద్గీత భగవంతుడు గీసినటువంటి గీత అంటే భగవంతుడు ఎన్నో ధర్మ సూక్ష్మాలతో న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం, నీతి అవినీతి, సత్యం అసత్యం ఇలాంటివన్నిటినీ కూడా క్రోడీకరించి వీటన్నిటినీ ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఇవన్నీ కూడా మనకి పొందుపరిచినటువంటి గీత ఏదేంది అంటే భగవద్గీత. ఈ భగవద్గీతలో మొట్టమొదటిగా మనం చెప్పుకోబోయే ముందు అసలు ఇంతకీ భగవంతుడు ఉన్నాడా లేదా అనే సందేహం. భగవద్గీతని మొట్టమొదట శంకరాచార్యులు వారు మూలన పడిపోయినటువంటి మహాభారతంలో మూలన పడిపోయినటువంటి మహద్గ్రంథాన్ని బయటికి తీసి దీన్ని మనకు అందించారు శంకరాచార్యులు వారు. అయితే ముందు వశిష్ఠుడు అయితే భగవద్గీతలో మనకి అందరూ అనుకున్నట్లుగా భగవద్గీత హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథం కాదు. ఇది లోకంలో ఒక మత గ్రంథం, లోకైక మత గ్రంథం. ఇది సమస్త మానవాళికి అనుసరించవలసినటువంటి నియమాల గురించి చెప్పినటువంటి మహద్గ్రంథం. సర్వకాల సర్వావస్థల యందు సకల ప్రాంతాలలోని ఆచరించవలసినటువంటి నియమ నిబంధనల గురించి బోధించినటువంటి అమూల్య గ్రంథం. భగవద్గీత సాధారణంగా ఏ దేశానికో ఏ ప్రాంతానికో పరిమితం కాదు. ఏ ప్రాంతానికి కానీ, ఏ దేశానికో కానీ, లేకపోతే ఫలానా మనుషులకి కానీ, లేకపోతే ఒక మతానికి కానీ సంబంధించినది కాదు. మానవాళి ఎంతమంది కూడా ఆచరించవలసినటువంటి ఒక నియమావళి కరదీపిక. ఎటువంటి దుఃఖంలో ఉన్నా ఆ దుఃఖం నన్ను అంటకుండా ఉండడానికి కారణం భగవద్గీత అని తెలుసుకోవాలి. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకి సాటికి రాగలిగినటువంటి గ్రంథం మరొకటి లేదు అని బాలగంగాధర తిలక్ అన్నారు. సంసార సాగరాన్ని దాటడానికి ఒక నావ లాంటిది భగవద్గీత అని పూజ్యులు మలయాళ స్వామి అంటే విశ్వవాంగ్మయంలో భగవద్గీతను పోలిన గ్రంథం మరొకటి లేదు అని స్వామి శివానంద సరస్వతి అన్నారు. అయితే గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించినటువంటి యోగశాస్త్రం, ఉపనిషత్తుల తాలూకా సారం, శ్రీకృష్ణుడు లాంటి గురువు, అర్జునుడు లాంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అని అనడంలో అతిశయోక్తి లేదు. వీళ్ళిద్దరి సంభాషణ వ్యాసముని ఇంద్రుడు అక్షరబద్ధం చేసి మనకు అందించారు. అయితే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఈ 3 ప్రస్థానత్రయాలు అని అంటారు. భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ ఉండడం వలన ఇది ప్రస్థానత్రయంలో ఒకటిగా వెలుగుతూ వచ్చింది. అయితే ఉపనిషత్తుల సారాన్నంతటినీ కూడా భగవద్గీతలో నింపి మనకు అందించాడు వ్యాసుడు. ఉపనిషత్తులు ఆవులైతే అర్జునుడు దూడ, గోపాలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆవు పాలు అనే గీతని పితికి మనకి అందించాడు. అందుకే ఇది గీతామృతమైంది.
అయితే ఈ భగవద్గీత ద్వాపర యుగాంతంలో అంటే కలియుగం ప్రారంభం కాకముందు చెప్పబడింది. కలియుగ ధర్మం క్షీణిస్తోందని, ఒంటి పాదంతో నడుస్తుందని తెలిసి రాబోయే కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి భగవానుడు గీతని అర్జునుడికి ఉపదేశిస్తే, లేకపోతే ఎన్నో అవతారాలు ఎత్తినటువంటి పరమాత్మ గీతని కృతయుగంలోనో త్రేతాయుగంలోనో లేక ద్వాపరయుగం మధ్యలోనో ఉపదేశించి ఉండేవాడు. అలా చేయకుండా మానవాళిని ఉద్ధరించడానికి గాను కలియుగ ప్రారంభంలో గీతామృతాన్ని లోకానికి అందించాడు. పరమాత్మ కలియుగంలో మానవులకి కలగబోయే శోకాన్ని అంతమొందించడానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. గీతను ఎవరు చదవాలి అనే సందేహం వచ్చినప్పుడు ఈ సంసార సాగరంలో ఈదులాడుతున్నటువంటి ప్రతివారు చదవదగినటువంటిది గీత అని చెప్పొచ్చు. సంసార సాగరంలో మునిగిపోతున్నటువంటి మానవులకి గీత ఒక నావలాగా ఉపయోగపడి వాళ్ళని ఒడ్డుని చేరుస్తుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకు ఎన్నో సౌకర్యాలు కలిగించి అప్పటికీ సుఖంగా జీవనాన్ని గడపడానికి ఎన్నో వసతులు సౌకర్యాలు చేకూర్చినప్పటికీ, వేగంగా ప్రయాణం చేయడానికి సుఖంగా ప్రయాణం చేయడానికి సాధనాలు సమకూర్చినప్పటికీ, ఇన్ని సుఖాలు భోగభాగ్యాలు ఉన్న మానవుడు ఎక్కడో ఎప్పుడో ఏదో ఒక కోశంలో నిరంతరం ఏదో ఒక వెలితో బాధపడుతున్నాడు. ఉన్నది చాలదు, ఈ సుఖం కాదు, ఇంకా ఏదో కావాలి అని వ్యామోహంలో పడుతూ ఉంటాడు, వ్యాకులతతో ఉంటాడు, మనస్సు అల్లకల్లోలం చేసుకుంటూ ఉంటాడు. ఈ రోజుల్లో ఎంత ధనం, హోదా, భోగభాగ్యాలు ఉన్నా మానసిక శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి కారణం అవిద్య. ఈ అవిద్య పోవాలి అంటే ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని అధ్యయనం చేయడం ఒకటే మార్గం, మరొక మార్గం లేదు. అది అయితే మనసు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. అప్పుడే లోపల ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కారం అవుతుంది అని గీతా తాలూకా బోధన. ఈ విశ్వమంతా భగవంతుడి స్వరూపం. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. అన్ని ప్రాణుల్లోని ఆత్మస్వరూపుడుగా, చైతన్య స్వరూపుడుగా వెలుగుతున్నాడు. ఆ సత్యం తెలుసుకోలేనటువంటి మానవుడు సాటి మానవుల మధ్య భేదభావాన్ని కల్పిస్తూ రాగద్వేషాలతో సతమతమవుతున్నాడు. అదే అజ్ఞానం. ఇదే దుఃఖానికి మూలం. ఆ సత్యాన్ని బోధించిందే భగవద్గీత. అయితే భగవద్గీత మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు చెప్పబడింది. పిల్లలు, భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాభారతంలో ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు భగవద్గీత చెప్పబడింది. దీన్ని బయటికి వెలికి తీసిన వారు ఎవరు? జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. మహాభారతం 18 పర్వాలు భగవద్గీతలో ఉన్నాయి. 18 అధ్యాయాలు. మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. అందులో ఎంత సైన్యం ఇందులో పాల్గొన్నారు ఆ విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 18 ఔక్షాహిణులు. ఒక ఔక్షాహిణి అంటే చెప్తాను. 21,870 ఏనుగులు అన్నీ కూడితే ఎంత వస్తాయి? 18. 21,870 రథాలు ఇవన్నీ కూడితే 18. 65,610 గుర్రాలు ఇవన్నీ కూడితే 18. 1,09,350 సైనికులు. ఇదంతా కలిపితే 18. మన దేహంలో 10 ఇంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కలిపితే ఎంత అయ్యాయి? 18. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84, సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1, మొత్తం అన్నీ కలిపితే 700. ఇది భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి ఏ సందర్భంలో ఏ సమయంలో ఏమిటి చెప్పాడో ఒకసారి మనం టూకీగా చెప్పుకుని తర్వాత వెళదాం. కృష్ణుడు తృప్తిగా భోజనం చేసిన తర్వాత తాంబూలం అంటే ఏమిటంటే తామలపాకు వాటికి పూర్వం వేసుకునేవాళ్ళు. దానికి సున్నం రాసి చెక్క వేసి సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా వేసి అవన్నీ వాటితో కలిపి తాంబూలం అనేవారు. ఆ తాంబూలాన్ని, అది కూడా ఆరోగ్యం, ఎందుకంటే దాంట్లో కాల్షియం ఉంటుంది. ఆ కాల్షియం శరీరానికి అవసరం కాబట్టి
అది జీర్ణశక్తిని పెంచుతుంది కాబట్టి. అప్పుడు కులాసాగా భగవద్గీత చెప్పుకుందాము అని చెప్పలేదు అక్కడ శ్రీకృష్ణుడు. లేదో షికారుకు వెళుతున్నప్పుడు చెప్పాడా, అది లేదు. తీరిక సమయంలో చెప్పలేదు. ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ధర్మరాజుకి చెప్పలేదు, పితామహుడు భీష్ముడికి చెప్పలేదు, నీతి కోవిదుడు విదురుడికి చెప్పలేదు, కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అది ఎందుకు చెప్పవలసి వచ్చింది? అది యుద్ధం ఇంకొంచెం సేపట్లో జరగబోతోంది అనగా చెప్పడం ప్రారంభం చేశాడు. అర్జునుడి తాలూకా మనస్సు మనోవైక్లభ్యంతో, సంఘర్షణతో, విచారంతో విషణ్ణంగా ఉన్నాడప్పుడు. తాను యుద్ధం చెయ్యలేను అని నిర్వేదంగా అర్జునుడు ఎప్పుడైతే విచారంతో ఉన్నాడో, నాకు ఏమీ తోచడం లేదు, ఏ నిర్ణయం తీసుకునే స్థితిలో నేను లేను, నన్ను నువ్వు నీ శిష్యుడిగా స్వీకరించి నాకు ఏదో ఒకటి మానసిక పరిహారం కోసం, ఏదైనా ఉపశాంతి కలగడానికి ఏదో ఒకటి చెప్పు అని అర్జునుడు పూర్తి శరణాగతి అయిపోయాడు శ్రీకృష్ణుడికి. నాను శోచంతి అనే పదంతో మొదలుపెట్టి మాసుచా అనే పదంతో పూర్తి చేశాడు. అంటే ఏడవకు అని అర్జునుడికి కన్నీళ్లు తుడిచాడు. మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే భారత యుద్ధం. మంచి పాండవులైతే చెడు కౌరవులు. మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయం చూపించేది భగవద్గీత. మన కన్నీళ్లు తుడిచి ఏడవకు ధైర్యంగా ఉండు అని వీపు తట్టి ప్రోత్సహించేది భగవద్గీత. భగవద్గీత పూజలో పెట్టుకుని పూజించే గ్రంథం అయితే కాదు. భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందని, స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయని, సరాసరి మోక్షం వస్తుందని చదవకూడదు. భగవద్గీత కేవలం మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో నడవాల్సింది మనం. అందుకని విద్యార్థి దశ నుంచి భగవద్గీతను పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెడితే, కళాశాలల్లో డిబేట్లు నిర్వహిస్తే, ఒక పరిశోధన అంశంగా పరిగణిస్తే, ప్రతి విద్యార్థి ఒక పాఠ్యాంశంగా చేర్చి బోధించదగ్గవలసినటువంటి అతి అద్భుతమైనటువంటి ఒక కరదీపిక భగవద్గీత. భగవద్గీత ప్రతివాడిలోని ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపి వెన్నుతట్టి నిలబెట్టి ప్రోత్సహించేది భగవద్గీత. కానీ నేడు జరుగుతున్నది ఏమిటి? భగవద్గీతని మహానుభావుడు స్వర్గీయ ఘంటసాల గారు మృదుమధురంగా గానం చేస్తే దాన్ని శవాల దగ్గర శ్మశానాల్లోనే పెడుతున్నారు. భగవద్గీత వినపడితే చాలు ఎవరో పోయినట్లు భావన కలుగుతోంది పూర్వం. కానీ ఆ దౌర్భాగ్య స్థితి నుంచి మనం బయటపడాలి. అందుకే మనం ఇవాళ భగవద్గీతని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం భగవద్గీత పూర్వపరాలు పరిశీలిస్తే, భరతవంశంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాడు హస్తినాపురానికి అధిపతులు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, ఆయన భార్య గాంధారి. పాండురాజు వీరుడు, అందుకే పాండురాజు హస్తినికి రాజు అయ్యాడు. పాండురాజుకి ఇద్దరు భార్యలు, కుంతి, మాద్రి. పాండురాజు శాపవశాత్తు భార్యా సంగమానికి దూరం అయ్యాడు. భార్యలతో సహా అడవులకు వెళ్ళిపోయాడు. దూర్వాసుడి మంత్రప్రభావంతో కుంతికి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు అనే పుత్రుడు, మాద్రికి నకుల సహదేవులు అనే కుమారులు కలిగారు. హస్తినలో గాంధారికి సుయోధనుడు, దుశ్శాసనుడు సహా 100 కొడుకులు కలిగారు. అయితే పాండవులు సత్వగుణ సంపన్నులు, వాళ్ళు సహనశీలు, ధర్మపరులు. నలుగురు తమ్ముళ్ళు అన్న మాట దాటేవారు కాదు. అన్న ఏది చెప్తే అది. తల్లి మాటకి కట్టుబడి వాళ్ళు 5 పాంచాల రాజకుమారి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. దుర్యోధన, దుశ్శాసన మొదలైనటువంటి కౌరవులు మొదటి నుంచి తమ దాయాదులు పాండవుల మీద ద్వేషం పెంచుకుని, దుర్యోధనుడు పరమలోభి, ఎదుటివారి ఉన్నతిని చూసి సహించలేడు. అసూయ, ద్వేష, దురభిమానం, గర్వం అతని తాలూకా సహజమైనటువంటి లక్షణాలు. తన మాటే చెల్లాలి అనే తత్వం అతనికి విపరీతమైనటువంటి దురాశ. ఇది. ఇప్పుడు శ్లోకంలోకి వెళదాం. అయితే భగవద్గీతలో మొదటి అధ్యాయం పేరు అర్జున విషాదయోగం. ఈ అధ్యాయంలో మనకు 2 విషయాల గురించి చెప్పారు వ్యాసులు వారు. భగవద్గీత మహాభారతంలో అంతరార్థం అని మనకు తెలుసు. కేవలం భారతం చదివినప్పుడే కాకుండా గీతని ప్రధాన గ్రంథంగా కూడా చదవాలి. అందుకే భగవద్గీత మనకి ప్రత్యేక పుస్తకంగా దొరుకుతుంది. కానీ గీతని ప్రత్యేకంగా చదివితే భారతంలో ఉన్న పాత్రల గురించి మనకి అర్థం కాకపోవచ్చు. అందుకే వ్యాసుల వారు భగవద్గీతలో
ఒకటో శ్లోకం నుంచి 23వ శ్లోకం దాకా భారతంలోని ముఖ్యమైనటువంటి వాళ్ళ పేర్లు, వాళ్ళ పాత్రలు, గీత చెప్పినప్పటి సన్నివేశాన్ని మొదలైనటువంటి వాటి గురించి అందులో పొందుపరిచాడు. 24వ శ్లోకం నుంచి అర్జునుడికి విషాదం ఎందుకు కలిగింది అనే విషయాన్ని వివరించాడు. ఇప్పుడు మొదటి భాగం గురించి తెలుసుకుందాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. రెండోసారి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. మూడోసారి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. ఇక్కడ రెండిట్లోనే తీసుకుందాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఈ క్షేత్రము అనేది పక్కన పెడదాం. క్షేత్రము అంటే విశాలమైనటువంటి మైదానం. ఇక్కడ రెండు ఉన్నాయి. ఏమిటి? మొదటి దానిలో ధర్మం, రెండో దానిలో కురు. ధర్మము కురు, ధర్మము కురు అంటే వర్ధిల్లాలి అని అర్థం. సమవేత యుయుత్సవ మామక పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరిక బలంగా కలిగిన వాళ్ళైనటువంటి నా కుమారులు కాకుండా నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏమిటి చేస్తున్నారు వివరంగా చెప్పమని ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నాడు. గీతాశాస్త్రం ప్రారంభమవుతున్నది ఇప్పుడు. వ్యాసులు వారు భగవద్గీతని ధర్మ అనే పదంతో మొదలుపెట్టి, ధర్మ అంటే అందరూ ఆచరించవలసినటువంటి ధర్మాచరణం అందరికీ ఎంతో ఆవశ్యకం. ధర్మం అంటే రక్షించబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందుకే అన్నారు ధర్మో రక్షతి రక్షిత అని. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పాడు. ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలోనే నేను జన్మిస్తాను అని. కాబట్టి ధర్మం మానవాళికి ఎంతో ముఖ్యమైనటువంటి సంపద. అందుకే భారతదేశంలో ధర్మక్షేత్రం విలసిల్లింది. అటువంటి భరతభూమిలో కురుక్షేత్రం ఉన్నది. కురుమహారాజు పేరుతో కురువంశం వర్ధిల్లింది. ఆ కురుమహారాజు యజ్ఞం చేయడానికి ఆ క్షేత్రంలో మొత్తం ఆ క్షేత్రాన్ని దున్ని చదును చేశాడు. అందుకని ఆ ప్రదేశం కురుక్షేత్రం అని పేరు వచ్చింది అని చెప్తారు. క్షత్రియ కులాన్ని సమూలంగా నిర్మూలించిన పరశురాముడు వారి రక్తంతో ఇక్కడే తన తండ్రికి తర్పణం విడిచాడని, ఆ క్షత్రియుల రక్తం 5 పాయలుగా పారిందని దాని పేరే శమంతక పంచకం అని ఇది కురుక్షేత్రంలో ఉందని చెప్తారు. అటువంటి కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు. ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయ్ని అడగడంతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రాన్ని ధరించినవాడు, అంటే కురు సామ్రాజ్యానికి రాజు. ఈ కురు సామ్రాజ్యం ధృతరాష్ట్రుడు సంపాదించలేదు, అది అతని పితృార్జితం. తనది కానిది దానిని తనది అనుకునే స్వభావం కలిగినటువంటి వాడు. ఈ గుణం మనలో చాలామందికి ఉంటుంది. మనం పుట్టక ముందు ఈ భూమి ఉంది, మనం పోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంటుంది. కానీ మనం ఈ భూమి మీద బతికిన 100 సంవత్సరాల పాటు ఆ భూమి నాది అని అనుకుంటాం. మనది కాని భూమి దాని మీద విపరీతమైనటువంటి మమకారాన్ని పెంచుకుంటాం. ఉన్న భూమిని కాపాడుకోవడానికి లేని భూమిని ఆక్రమించడానికి నానా తంటాలు పడుతూ ఉంటాం. అనేకమైనటువంటి అడ్డదారులు తొక్కుతూ సెంటు భూమి కోసం అయిన వారిని కూడా కడతీర్చుకుంటుండే ప్రమాదాలు, హత్యలు ఇలాంటివి జరుగుతున్నటువంటి కాలం ఇది. కాబట్టి అదే అజ్ఞానం. ఈ అజ్ఞానం పోగొట్టేదే భగవద్గీత. ఇంకా సంజయుడు ధృతరాష్ట్రుడికి సారథి, ఆంతరంగికుడు, జ్ఞాని. సమ్యక్ జయితి సంజయ అన్నారు. అంటే ఇంద్రియాలని మనసును జయించినవాడు జయించినవాడు నువ్వు నేనే అనే భేదబుద్ధి లేనటువంటి వాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగినటువంటి ధైర్యశాలి, వ్యాసుడి అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. అందుకే సంజయుడికి శ్రీకృష్ణుడికి ముఖతా గీతను వినే మహద్భాగ్యం కలిగింది. విశ్వరూప దర్శనాన్ని పొందగలిగాడు. కురుక్షేత్రం అంటే కురురాజుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి విశాలమైనటువంటి కురుభూమి. అక్కడ ఎంతోమంది మునులు ఋషులు తన ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. పూర్వం బ్రహ్మగారు, ఇంద్రుడు, అగ్ని ఇక్కడ తపస్సు చేశారని, కురువంశ మూల పురుషుడైనటువంటి కురుమహారాజు ఈ ప్రదేశంలో ఎన్నో ధర్మకార్యాలు చేశాడని ఒక ఆర్యోక్తి. ప్రస్తుతం ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉన్నది.
ఇప్పుడు పాండవులు కౌరవులు వాళ్ళ మిత్రపక్ష రాజులు అందరూ కలిసి యుద్ధం చేయడానికి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సిద్ధమయ్యారు. వారి సైన్యం అంతా కలిపి 18 ఔక్షాహిణి, అంటే ఒక ఔక్షాహిణి అంటే 21,870 రథాలు. ఇవన్నీ కూడా ఇందాకలా మనం చెప్పుకున్నాం. మన శరీరం కూడా ఒక కురుక్షేత్ర సంగ్రామమే. అందులో మంచి ఆలోచనలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. తర్వాత 2వ శ్లోకం తర్వాత చెప్పుకుందాం.